కొలసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుదాం, అందరం కలిపి చదువుదాం. మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రియులారా, మనం గత వారం మొదటి అధ్యాయం చివరి వచనాన్ని 29వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు 2వ అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు 2వ అధ్యాయంలో మరి ఒకసారి పేరాలు గుర్తిద్దామా? ఏ వచనం నుండి ఏ వచనం దాకా మొదటి పేర ఉంది? 5వ వచనం వరకు ఒక పేరగా మనకు కనబడతా ఉంది. ఈ మొదటి 5 వచనాలు ఒక ప్రత్యేకమైన విషయం. ఇది శరీరము రీతిగా దూరంగా ఉండడం, ఆత్మ విషయంలో దగ్గరగా ఉండడం. యాబ్సెంట్ ఇన్ బాడీ ప్రెజెంట్ ఇన్ స్పిరిట్ అని ఈ పారాగ్రాఫ్కి ఒక ప్రత్యేకమైన పేరున్నది. మనం దీన్ని గమనించినప్పుడు 5వ వచనంలో ఉంది కదా, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా. అంటే శరీర రీతిగా దూరంగా ఉండడం, ఆత్మ విషయంలో దగ్గరగా ఉండడం. సాధారణంగా మనం వినేది ఏంటంటే బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. అంటే శరీరం ఇక్కడ ఉంటుంది, మనసేమో ఎక్కడో ఉంటుంది అనేది మనం సాధారణంగా వింటూ ఉంటాం. అలాగా కూర్చొని అయోమయంగా ఉండేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు. వింటున్నట్టే ఉంటారు కానీ వినరు. వాళ్ళు బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. కానీ ఈ పేరా దగ్గరకు వచ్చేసరికి బాడీ ఆబ్సెంట్ కానీ స్పిరిట్ ప్రెసెంట్ని మనం చూస్తాము ఈ మొదటి 5 వచనాల్లో. కనుక దీనికి ఈ 5 వచనాలకు ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. దీన్ని నేను వాడుక భాష బైబిల్లో చదువుతాను, గమనించండి. మీ బైబిల్ అలాగనే పెట్టుకొని వాడుక భాష బైబిల్లో చదువుతూ ఉండగా మీరు కొన్ని పదాలు ప్రత్యేకంగా గమనించినప్పుడు ఈ వచనాలు మీకు ఇంకొంచెం స్పష్టంగా అర్థమవుతాయి. నేను వాడుక భాష బైబిల్లో చదువుతున్నాను, మీరు వాటిని గమనించండి. మీకోసం, లవోదికేయ పట్టణములో ఉన్న వారి కోసం, నా ముఖము చూడని వారందరి కోసము నేనెంత తీవ్రమైన పోరాటం అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక. ఇది వాడుక భాష బైబిల్లో ఉన్నటువంటి వచనం ఇది. కనుక మనం ఇలా వేరు తర్జుమాలు చదువుతున్నప్పుడు మనకు కొంత అవగాహన కూడా మనకు ఏర్పడుతుంది. అందువల్ల ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, వేరు తర్జుమాలు ఉన్నాయి, వాటిని కూడా పరిశీలన చేయవచ్చు. అలాంటి బైబిల్ కూడా కొనుక్కొని మరి చదవడం, పరిశీలించడం అనేది కొంత విపులంగా వాక్యం నేర్చుకోవడానికి అది సహాయకరంగా ఉంటుంది. కనుక మనం మామూలు బైబిల్లోనూ వాడుక భాష బైబిల్లోనూ ఉన్న 2 విషయాలు మనం చదివాము. అయితే 1-2 వచనాలు కలిసి ఉన్నట్టుగా ఉన్న మధ్యలో ఫుల్ స్టాప్ ఉన్నది కనుక అది ఒక వచనమని మనం అనుకోవాలి. నేను ఆ ఫుల్ స్టాప్ ఉన్నంత వరకు చదువుతాను, గమనించండి. మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. నేను వాడుక భాష బైబిల్లో కూడా అంతవరకే చదివాను, మరలా చదువుతున్నాను. మీకోసం, లవోదికేయ పట్టణంలో ఉన్న వారి కోసం, నా ముఖము చూడని వారందరి కోసము నేనెంత తీవ్రమైన పోరాటం అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక. అది మనం చూస్తున్నాం. ఈ మొదటి వచనంలో నేను 3 మాటల్ని నేను మీకు గుర్తు చేస్తాను. మెయిన్ థీమ్ ఏంటో ఒకటి చూస్తాం మనం, తర్వాత మెయిన్ పర్పస్ ఏంటో మనం చూస్తాము వచనంలో ఉన్నది, తర్వాత మెయిన్ పీపుల్ ఎవరో మనం గమనిస్తాం. 3 విషయాల్ని ఈ మొదటి వచనంలో మనం చూస్తాం. ఈ పౌలు ఏమంటా ఉన్నాడు అని అంటే, మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు తెలుసుకొనగోరుచున్నాను అని అన్నాడు కదా. ఆ మొదటి వచనము ఫుల్ స్టాప్ పెట్టిన దానికి ముందుగా మనం చూస్తే మీరు తెలిసి కొనగోరుచున్నాను అని అన్నాడు. వాడుక భాష బైబిల్లో మీరు తెలుసుకోవాలని నా కోరిక అని అన్నాడు. ఇది పౌలు తన పత్రిక వ్రాసే పద్ధతిలో మరి ఆ వచనాల్ని మనం ఒక పజిల్ టైప్లో ఉండగా వాటిని చక్కగా అమర్చినప్పుడు ఒక స్పష్టమైన పిక్చర్ మనకు కనబడుతుంది.
పౌలు పత్రికల్లో మనం అది చూస్తాం. దీన్ని ఏమన్నారంటే రచనా శైలి అన్నారు. అంటే ఒక్కొక్క రచయిత తాను రచించిన ఆ పుస్తకాల యొక్క శైలి వేరుగా ఉంటుంది. పేతురు వేరుగా ఉంటుంది, ఆయన పత్రికలు వేరుగా ఉంటాయి. యోధా పత్రిక వేరుగా ఉంటుంది. తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను రచనలు వేరుగా ఉంటాయి. దాన్ని రచనా శైలి అని అన్నారు. పౌలు యొక్క పత్రికలు కూడా, హెబ్రీ పత్రిక ఎవరు రాశారు అనేది తర్జన పడ్డారు. కొంతమంది ఏమో బర్నబా రాశాడా అని అన్నారు. ఎందుకంటే బర్నబా లేవీయుడు కాబట్టి మరి ఆ లేవీలు బలులు అర్పించడము వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా హెబ్రీ పత్రికలో ఉంటాయి కాబట్టి బర్నబా రాశాడా అని అన్నారు. మరి కొంతమంది అన్నారు అపోల్లో రాశాడా అని అన్నారు. అపోల్లో విద్వాంసుడు, అందువల్ల అపోల్లో రాశాడేమో అని అన్నారు. కాదు పౌలే రాశాడని చివరికి నిర్ధారణకు వచ్చారు. దేన్ని బట్టి అని అంటే రచనా శైలిని బట్టి. అంటే కొన్ని పదాలు పౌలికి వాడే విధానంలో మన హెబ్రీ పత్రికలో కూడా మిగతా 13 పత్రికల్లో పౌలు పత్రికల్లో ఉన్న ఆ రచనా శైలి హెబ్రీ పత్రికలో కూడా కొంచెం మనకి కనబడతా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నా అది రచనా శైలి అర్థమవుతుంది కనుక దీన్ని రచనా శైలి అన్నారు. కనుక పౌలు యొక్క రచనలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఒక పజిల్ టైప్లో ఉండగా వాటిని మనం చక్కగా అర్థం చేసుకొని ఒక పిక్చర్ లాగా మనం దాన్ని పేర్చినప్పుడు స్పష్టమైనటువంటి అవగాహన పౌలు యొక్క ఉద్దేశం ఏంటో మనకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ పౌలు మీరు తెలుసుకొనగోరుచున్నాను అనేటువంటి మాటల్ని పౌలు వాడాడు. కొలస్సీయులు తన ప్రయత్నాలను తన పోరాటాల్ని అర్థం చేసుకోవాలి అనేది పౌలు యొక్క లోతైనటువంటి కోరిక. కనుక పౌలు తనను కొలస్సీయులు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? తన పోరాటాన్ని అర్థం చేసుకోవాలి, తన ప్రయత్నాలను అర్థం చేసుకోవాలి, తన శ్రమను అర్థం చేసుకోవాలి, తన ప్రయాసను అర్థం చేసుకోవాలి. కనుక వారు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి అనేది పౌలు యొక్క కోరికగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పౌలు తన జీవితం ఎప్పుడు మరుగుగా ఉండనీయలేదు. పౌలుతో ఎప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు కదా. మనం అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పౌలుతో పాటు కొంతమంది, మొదట బర్నబా, ఆ తర్వాత 16వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మాసిదోనియా దేశస్థుడు, ఆ తర్వాత లూకా, తిమోతి, ఇలాగా ఎపఫ్రా, ఇలా రకరకాల వ్యక్తులు పౌలుతో కూడా ఉండి వారు ప్రయాణం చేస్తూ పౌలు యొక్క జీవితాన్ని సునిశ్చితంగా వారు ఎరిగిన వారిగా మనం చూస్తాం. పౌలు ఎప్పుడు కూడా మరుగుగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఏ విషయంలో కూడా మర్మముగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన ఉద్దేశం, ఆయన తలంపులు, ఆయన ప్రయాస, ఆయన పని ఇతరులకు అర్థమయ్యే విధంగా ఎప్పుడూ కూడా అరమరిక లేకుండా ఆయన అందరితో ఓపెన్గా ఉండేవాడు. ఆయన 2 మాటలు ఇలా రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీరే మర్మంగా, మరుగుగా, సంకుచితంగా, అర్థమయ్యే అర్థం కానట్టుగా ఉన్నారు అన్నట్టుగా రాశాడు కదా. కొంతమంది భలే మర్మంగా ఉంటారు. పైకి మాట్లాడేది వేరే, అంతరంగం వేరు కదా. మన నంబూరులో మనం చూస్తాం, వందనాలయ్యా, వందనాలమ్మా అంటారు కానీ వెనక చాలా ఉంటుంది కథ కదా. ఏనానా, ఏమ్మా అంటారు కానీ దాని వెనక చాలా కథ ఉంటుంది. కాబట్టి చాలా మర్మంగా ఉంటారు. ఇక్కడే కాదు, లోకంలోనే చాలామంది వ్యక్తులు వారు మరి ఓపెన్గా ఉండని వారు, అరమరగా ఉండేవారు, సంకుచితంగా ఉండేవారు, విశాలత లేనివారు, ఓపెన్గా ఉండని వారు లోకంలో చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు పైకి నవ్వుచుండేనాను హృదయంలో దుఃఖం ఉండవచ్చు. ఒకడు పైకి నవ్వుచుండి నా హృదయంలో దుఃఖం ఉండవచ్చు. దీన్ని మనం ఎన్ని విధాలుగైనా అర్థం చేసుకోవచ్చు. అంటే పైకున్నది వేరు, అంతరంగం వేరు మనుషులు. కానీ పౌలు అంటాడు కదా, నేను అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. ఏది మాట్లాడినా ఓపెన్గానే.
కాబట్టి మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, మర్మంగా ఉండలేదు. ఇది పౌలు యొక్క జీవితాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తా ఉంది. కనుక పౌలు ఆయన అంటాడు కదా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మీ ఎడల మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మా అంతఃకరణం మీ ఎడల సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది అని అన్నాడు. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు మర్మంగా ఉండొద్దు, ఏదన్నుంటే ఓపెన్గా మాట్లాడండి, యథార్థంగా మాట్లాడండి, మీరు మీ అంతఃకరణాన్ని విశాలపరచుకోండి అని పౌలు అంటా ఉన్నాడు. అని చివరిలో ఓ చిన్న మాట కొసమెరుపుగా అంటున్నాడు కదా, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. కాబట్టి పౌలు తన ఉద్దేశాలు తెలుసుకోవాలి అనేది మరి ఆయనకున్న ఒక గొప్ప మనస్సుగా మనం చూస్తా ఉన్నాం. ఇలా మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రికలు ఇంకొక మాట వాడాడు పౌలు. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో జరిగిన పట్టణములలో నాకు కలిగినటి హింసలను, ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి అని అన్నాడు. కనుక తిమోతి, ఇవన్నీ నువ్వు ఎరుగుదు, నా బోధ తెలుసు నీకు, నా ప్రవర్తన తెలుసు, నా ఉద్దేశం తెలుసు, నా విశ్వాసం తెలుసు అని అన్నాడు. కనుక అబద్ధ బోధకులకు సత్య బోధకులకు మధ్య వ్యత్యాసం ఏంటి అని అడిగితే కనుక ఇక్కడే మొదలైంది. సత్య బోధకులు వారి యొక్క బోధ మాత్రమే కాదు, వారి ప్రవర్తన, వారి ఉద్దేశం కూడా ప్రజలకు తెలిసే విధంగా ఉంటారు. కానీ అబద్ధ బోధకులు వారి బోధ మాత్రమే ప్రజలకు తెలుస్తుంది, వారి ప్రవర్తన, వారి ఉద్దేశము, వారి యొక్క ఆలోచనలు మిగతా వారికి ఎవరికి తెలియవు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నారనుకోండి, ఆయనతో ఎప్పుడు శిష్యులు ఉండేవారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏంటో, ఆయన ప్రవర్తన ఏంటో వారికి తెలుసు. వాళ్ళే అంటారు కదా, వాళ్ళు యోహాను తన పత్రిక, మొదటి పత్రికలో రాస్తూ 1వ అధ్యాయంలో యోహాను ఇలా అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 1వ వచనం, జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని అన్నాడు. ఎంత దగ్గరగా ప్రభుకున్నారో, వారు తాకి చూచారు, వారు దగ్గరగా ఉన్నారు, ఆయనతో సహవాసం చేశారు. కానీ ఈనాడు కొంతమంది కార్పొరేట్ బోధకులను చూస్తాం కదా, వాళ్ళు అమెరికా పోయారు అంటే అమెరికా పోయిన తర్వాత అమెరికాలో చేసిన ప్రసంగం వరకే మనకి తెలుస్తుంది. కానీ ఈ ప్రయాణంలో ఎలా వెళ్ళారు వాళ్ళు, ఏ హోటల్లో ఉన్నారు వాళ్ళు, ఎవరితో మాట్లాడారు వాళ్ళు, ఎక్కడ ఎటు వాళ్ళు సంచరించి వచ్చారు తెలీదు. అబద్ధ బోధకులకు సత్య బోధకులకు తేడా ఏంటి అని అంటే, వారి బోధన మాత్రమే ప్రజలకు తెలియజేస్తారు అబద్ధ బోధకులు. కానీ సత్య బోధకులు వారి బోధ మాత్రమే కాదు, పౌలు అన్నాడు కదా, నా బోధను, నా ప్రవర్తనను, నా యొక్క ఉద్దేశమును, నా విశ్వాసమును నువ్వు తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించావు. కనుక మనము బోధ ఒక్కటే కాదు, వారి జీవితాలు కూడా మనం ఎరిగినప్పుడే మనం వారిని వెంబడించాలి, అనుసరించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని, ఫలములు అంటే ఏంటి, ఇందాక మనం విన్నట్టు బోధ మాత్రమే కాదు, ప్రవర్తన, ఉద్దేశము, వాటిని ఫలములు అన్నారు. వారి ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకొందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను,
పల్లేరు చెట్లను అంజూర పండ్లైనను కోయిదురా, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని అన్నాడు. కాబట్టి మీరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఫలములు అని అంటే వారి ఉద్దేశం, వారి ప్రవర్తన, వారి బోధ మాత్రమే కాదు. కాబట్టి పౌలు ఆయన అరమర లేకుండా మాట్లాడేవాడు. ఆయన విశాలమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడు. ఆయన ఎప్పుడు మరుగుగా, మర్మంగా, సీక్రెట్గా ఉండేవాడు కాడు. ఆయన ప్రయాణాలైనా, ఆయన పనులైనా ఏది కూడా మర్మంగా ఉండేది కాదు. కాబట్టి పౌలు అంటాడు కదా, మీరు తెలుసుకొనగోరుచున్నాను అనే మాట ఆయన వాడాడు. మీరు తెలుసుకొనగోరుచున్నాను అనే వాక్యం పౌలు యొక్క పారదర్శకత, ట్రాన్స్పరెంటీని హైలైట్ చేస్తూ ఉంది. మీరు తెలుసుకొనగోరుచున్నాను అనే దానిలో పౌలు యొక్క పారదర్శకతను, ట్రాన్స్పరెన్సీని హైలైట్ చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దీని ద్వారా అంటే మీరు నా యొక్క పోరాటాల్ని, విశ్వాసాన్ని, ఉద్దేశాల్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను అని పౌలు రాయడము వెనక ఆయన ఏమి నేర్పాలనుకున్నాడు? విశ్వాసులకి, కొలస్సీయులకి ఏమి నేర్పాలనుకున్నాడు? ఓ కొలస్సీయులారా, మీ ప్రక్కనే లవోదికే వారు ఉన్నారు కనుక మీరు వారు కూడా ఎలా ఉండాలి? ఇలానే ఉండాలి, నాకులాగా ఉండాలి. మీరు అరమర లేకుండా ఉండాలి. మీరు సంకుచితము లేని హృదయంతో ఉండాలి, విశాల హృదయంతో ఉండాలి. అందుకొరకే ఆయన అంటాడు కదా, మీ కొరకును లవోదికేయ వారి కొరకును నా ముఖము చూడని వారి కొరకును అనే మాటలు ఆయన వాడడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన విశ్వాసులకు ఏమి నేర్పాలనుకుంటున్నాడో అందులో మనకు అర్థమవుతుంది. దీని ద్వారా విశ్వాసుల మధ్య కమ్యూనికేషన్ అనేది, మరి సంభాషణ, దాని యొక్క అవసరత ఆయన తెలియచేయాలనుకున్నాడు పౌలు. అంటే మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు అరమర లేకుండా ఉండండి, కనుక ఓపికగా ఉండండి, సంకుచితం లేకుండా ఉండండి, యథార్థంగా ఉండండి అన్నట్టుగా. కనుకనే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో పౌలు ఈ మాట వాడాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఈ పత్రిక అంటే కొలస్సీయులకు చెప్తున్నాడు, ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత మీ ప్రక్కనే ఉన్న లవోదికేయ వారి సంఘములోను చదివించండి. తర్వాత లవోదికేయకు రాసి పంపిన పత్రికను మీరును, అదేమైందో మనకు తెలియదు. లవోదికేయకు వారికి రాసిన పత్రిక పౌలు అది కూడా రాశాడు. 14 పత్రికలే కాదు, ఇంకా రాశాడు కొన్ని. కొరింథీయులకు 3 పత్రికలు రాశాడంట. ఒక పత్రిక ఏమైందో తెలియదు, 2 పత్రికలే మన దగ్గర ఉన్నాయి. అలాగనే లవోదికేయ వారికి కూడా పత్రిక రాశాడంట. అదేమైందో తెలియదు, అసలు దాని గురించి మనకు అక్కర్లేదు, ఉన్నంత వరకే మనవి. కానీ ఒక మాట అంటున్నాడు కదా, అదేంటి మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ పత్రిక వారు, వారి పత్రిక మీరు చదివించుకోండి. మీరు వారు కలిసి మీ సంభాషణ, మీ మధ్య సంభాషణ యథార్థంగా, ఓపెన్గా ఉండేటట్టుగా చూసుకోండి. అరమర లేకుండా ఉండండి. నా గురించి మీరు తెలుసుకోవాలని నేను ఎలా అనుకుంటున్నానో, మీరు కొలస్సీయులు, లవోదికేయ వారు కూడా మీరు అలాగ ఉండండి అన్నట్టుగా ఒక మాదిరి కొరకై ఆయన ఈ మాట రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దీని ద్వారా పరస్పరము బలపరుచుకోవడం కదా, మ్యూచువల్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నారు, ఒకరినొకరు బలపరుచుకోవడం. కొలస్సీయులు లవోదికేయ వారిని, లవోదికేయ వారు కొలస్సీయులను బలపరుచుకోవడం. ఇప్పుడు ఒకవేళ పెనుములి వాళ్ళు కానీ లేకపోతే రఫత్ నగర్ వాళ్ళు కానీ మనం కలిసి వచ్చినప్పుడు ఎవరెవరు కలిసి కూర్చుంటారు? మనం ఎప్పుడైనా కలుపుకోవడానికి లేక మాట్లాడడానికి మనమే వెళ్ళి వాళ్ళ ప్రక్కన కూర్చొని మనమే వాళ్ళతో స్వతంత్రంగా ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, సంఘం ఎలా ఉంది, పరిచర్య ఎలా ఉంది, బాగుంటున్నారా, ఇంకా విశ్వాసంలో బలపడండి, ఇలా ఎప్పుడన్నా ఓపెన్గా మాట్లాడేమా మనం వచ్చిన వాళ్ళతో? ఎవరన్నా వచ్చినప్పుడు మనమే వెళ్ళి పలకరించి మనమే జోక్యం చేసుకొని ఓపెన్గా
కనుక దాన్ని ఏమంటారంటే పరస్పరము బలపరుచుకోవడం, మ్యూచువల్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నారు. తర్వాత దుర్బోధల నుండి రక్షణ. దీని వలన లవదికే వారికి రాసిన పత్రిక వీరు చదవడం, వీరి పత్రిక లవదికే వారు చదవడం, వారు ఓపికగా ఉండి కలిసి మాట్లాడుకోవటం వలన దుర్బోధల నుండి రక్షింపబడడానికి కూడా వారికి అవకాశం ఉంది. తర్వాత సంఘముల ఐక్యత, చర్చ్ యూనిటీ, ఓపెన్గా ఉండడం వలన, అరమర లేకుండా ఉండడం వలన లవదికేలో మాత్రమే కాదు, కొలసీలో మాత్రమే కాదు, వారు కూడా ఐక్యతగా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. దాని కొరకే పౌలు ఈ కొలసీ పత్రిక 2వ అధ్యాయములో మొదటి వచనం అనుకున్న ఫుల్ స్టాప్ వరకున్న దానిలో చివరి లైన్లు అన్నారు కదా, మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. ఇది మెయిన్ థీమ్. తర్వాత రెండవది మెయిన్ పర్పస్ మనం చూస్తాం. ఏమి తెలుసుకొనగోరుచున్నాను అంటే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు కదా. నేను ఎంతగా పోరాడుచున్నానో అది మీరు తెలుసుకొనగోరుచున్నాను అని అన్నాడు. కాబట్టి పౌలు రోమా ఖైదులో ఉండి ఈ ఉత్తరాన్ని వ్రాసినట్టుగా దీన్ని చెరసాల పత్రిక అన్నారు. చెరసాల పత్రిక కనుక పౌలు చెరసాల్లో ఉండి పత్రిక రాశాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోవాలి అన్నాడు. వాడుక భాష బైబిల్లో నేను ఎంత తీవ్రమైన పోరాటాన్ని అనుభవిస్తున్నానో మీరు తెలుసుకోవాలని నా కోరిక అని అన్నాడు. కనుక పోరాటము, తీవ్రమైన పోరాటం అన్నాడు. దాన్ని గ్రీకు భాషలో అగోనా అని రాశాడు. తీవ్రమైన పోరాటం, సంఘర్షణ, దాని అగోనా అనే పదాన్ని వాడాడు గ్రీకు భాషలో. దానికి స్ట్రగుల్ అని, కాన్ఫ్లిక్ట్ అని, ఫైట్ అని ఇలాంటి ఇంగ్లీష్లో అర్థాలు ఉన్నాయి. అయితే పౌలు ఆయన పోరాటాన్ని గురించి కొలసీ పత్రికలో చాలాసార్లు రాశాడు. మనం అంతకుముందు కూడా చూసాం కదా. మొదటి అధ్యాయము చివరి వచనంలో నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్లో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను అనే పదాలు వాడాడు. ఆ తర్వాత 4వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్లో మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అనే పదాలు వాడాడు. కనుక పౌలు పోరాటము అనే మాటలు ఎక్కువగా వాడాడు. దాన్ని గ్రీకులో అగోనా అన్నారు. దాన్ని స్ట్రగుల్ అని, కాన్ఫ్లిక్ట్ అని, ఫైట్ అని ఇలాగా ఇంగ్లీష్లో వేరు తర్జుమాల్లో వారు రకరకాలుగా వాడారు. ఆ పదాలు వాడారు. ఇంగ్లీషు బైబిల్లో వేరు తర్జుమాల్లో ఈ పదాలు ఉన్నాయి. అయితే పౌలుకున్న పోరాటం 3 రకాలైన పోరాటం. ఒకటి మానసిక ఆందోళన. ఈ మానసిక ఆందోళన, దాని పోరాటము అగోనా అని గ్రీకులో వాడాడు. ఈ మానసిక ఆందోళన అనేది దేనికి సంబంధించింది? ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, అది కాదు. పౌలు ఆయన కొరింథీ పత్రికలో రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మానసిక ఆందోళన లేక సంఘర్షణ గురించి ఆయన ఇలా చెప్పాడు. 11వ అధ్యాయం 26 నుండి అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వల్లైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, స్వజనుల వల్లైన ఆపదల్లోను, అన్యజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు, ఇది సంఘాలను గూర్చిన చింత. మానసిక ఆందోళన దేనికి సంబంధించి అంటే సంఘాలను గురించి. ఏంటి సంఘాలను గురించి ఆయనకున్న ఆందోళన అంటే 11వ అధ్యాయంలోనే మొదటి 3 వచనాలు చదివితే మనకు అర్థమైంది. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అది ఆయనకున్న భయం, ఆయనకున్న ఆందోళన, ఆయనకున్న మానసిక సంఘర్షణ. అసలు ఒక చోటైతే ఇలా రాశాడు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోనైతే ఇంకా ఓపెన్గా రాశాడు ఒక మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్టే, లేకపోతే మేము చచ్చిన వారితో సమానం అన్నట్టుగా. అంటే సంఘములో ఉండే దేవుని బిడ్డలు, వారి ప్రవర్తన, వారి నిలకడకు సంబంధించిన ఆందోళన, పోరాటము, మానసిక సంఘర్షణ పౌలులో బలంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దాన్ని నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అని అన్నాడు. ఇది ఒకటి, మానసిక ఆందోళన. రెండవది ప్రార్థనలో చేసే పోరాటం. ఆయన ప్రార్థనలో చాలా పోరాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన తన పత్రికలన్నిటిలో కూడా మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీ విషయమై ప్రార్థన చేస్తున్నాను, మీ విషయమై ప్రార్థన చేస్తున్నాను అని ప్రతి పత్రికలో కూడా ఆయన చెప్పడంలో ఆయన ప్రార్థనలు ఎంత పోరాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. తర్వాత మూడవది, అబద్ధ బోధలను ఎదిరించడం. పౌలు ఎక్కడ రాజీ పడలేదు. మన బుధవారం అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తూ మనం అపోస్తుల కార్యాల్లో ఏథెన్సు ప్రాంతములో పౌలు ఎలాగా అబద్ధ బోధలను ఆయన అంటే అక్కడున్న వాళ్ళు జ్ఞానులు అనబడిన, తత్వజ్ఞానం అనబడిన దానిని ఆయన ఎలా ఎదిరించి సత్యాన్ని బోధించాడో మనం అర్థం చేసుకున్నాం. అందువల్ల అబద్ధ బోధలను ఎదిరించడంలో ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదు. మనం 2వ అధ్యాయం 8వ వచనంలో కొలసీ పత్రికలో ఈ మాట చూడగలం. కొలసీ పత్రిక 2:8, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవువాడు ఎవడైనాను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆయనను అనుసరింపగా మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలని అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని తీసుకొని పోయేవాడు ఎవడైనా ఉంటాడేమో జాగ్రత్త అన్నాడు. ఇక్కడ 2 పదాలు వాడాడు, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అనే మాటలు వాడాడు. కనుక కొన్నిసార్లు ఈ తత్వజ్ఞానం అనేది మనలను మోసం చేస్తుంది. చాలామంది యవనస్తులు నీషే ఫిలాసఫీ చదివే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, తెలుసో తెలియకో కదా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు అనుకోండి, ఆర్జీవి, ఆయన ఫాలో అయ్యేది ఏంటంటే నీషే ఫిలాసఫీని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ నీషేకి గొప్ప శిష్యురాలు ఐన్ రాండ్, ఆమె యొక్క అనుచరుడుగా ఈయన బాగా ప్రసిద్ధి చెందినవాడు ఆర్జీవి. ఆయన చెప్పే యవనస్తులు బాగుంటాయి, కానీ అది మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. కొంత మంచి కనబడవచ్చు, కానీ మొత్తం మంచి కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అది ఇక్కడ కాదు, అది కొలసై ప్రాంతంలోనే ఆరంభమైంది, గ్రీకుల్లోనే మొదలైంది. అది 2000 సంవత్సరాలకు పూర్వమే జీనో వంటి వారు, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, తర్వాత జీనో, ఆ తర్వాత ఎపిక్యూరియస్ అనేటువంటి వారు, వీళ్ళందరూ కూడా తత్వజ్ఞానులుగా పిలువబడ్డారు. కొన్ని బాగుండొచ్చు కానీ అన్నీ మంచివి కావు. అందుకనే పౌలు ఈ గ్రీకు ఫిలాసఫీని ఆయన ఎదిరిస్తూ ఈయనేమన్నాడు, ఎందుకంటే మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఆ గ్రీకు ఫిలాసఫీతో కొంత రాజీ పడ్డారు. దాన్ని ఎదిరిస్తూ నిరర్ధక తత్వ జ్ఞానము చేత ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తాడేమో జాగ్రత్త అన్నారు. మొదటి శతాబ్దం నుండే జ్ఞానవాదము అనేది ఆరంభమైంది. దాన్ని నాస్టిసిజం అని అన్నారు, లేక రహస్య జ్ఞానం అని కూడా అన్నారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు దీని గురించే చెప్పాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి
అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండు. ఆ విషయంలో ప్రవీణులు అనుకొని తొడగొట్టి మీసాలు మేలేసి కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయారు. వాళ్ళు చాలా జాగ్రత్త. మా దగ్గరే ఉంది జ్ఞానం, మాదే మహాజ్ఞానం అని కూడా అన్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అని అన్నాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు నువ్వు దూరంగా ఉండు అని పౌలు తిమోతికి హెచ్చరించారు. ఎందుకంటే యవనస్తులు కొన్నిసార్లు రహస్య జ్ఞానం అనే వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది యవనస్తులు మరి మాంత్రిక విద్యలకు వైపు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఏంటంటే రహస్యాలు తెలుసుకోవాలి అన్న కుతూహలం వాళ్ళలో ఉంటుంది. అందుకని వాళ్ళు మర్మాలు తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, ఎవ్వరికి తెలియని విషయాలు మాకు తెలియాలి అన్నట్టుగా ఈ మాంత్రిక విద్యలు, వాటికి సంబంధించినటువంటి వీడియోలు చూసుకుంటూ అలా గడిపేవారు కొంతమంది. కనుక చాలా జాగ్రత్త. ఓ తిమోతి, అబద్ధముగా చెప్పబడిన జ్ఞానమని చెప్పబడిన విపరీత వాదములకు నీవు దూరంగా ఉండు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అని కొలసీలకు ఆయన రాస్తా ఉన్నాడు. ఆయన పోరాటం 3 విషయాల మీద. ఒకటి, సంఘానికి సంబంధించిన ఆయన మానసిక ఆందోళన. వారు నిలబడతారో లేదో అనే చాలా ఆందోళనతో ఎప్పుడు ఉండేవాడు. రెండవది, ప్రార్థనలో పోరాటం. మూడవది, అబద్ధ బోధలతో పౌలు యొక్క పోరాటాన్ని మనం చూస్తాము. ఆయన అన్నాడు కదా, మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏంటి అని అంటే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అన్నాడు. చివరిగా మనం మెయిన్ పీపుల్ని మనం చూస్తాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవరెవరు కొరకు ఆయన పోరాడుతూ ఉంది? మీ కొరకును. అంటే ఎవరు మీ కొరకు? అంటే ఎవరు? కొలసీయులు, లవోదికీయ వారి కొరకును. తర్వాత శరీర రీతిగా నా ముఖము చూడని వారు. అంటే ఇక కొన్ని సంఘాల వారు శరీర రీతిగా పౌలు యొక్క ముఖాన్ని చూడని వారు ఉన్నారు. వారిలో కొలస్సై వారికి పౌలు తెలియదు. అంటే పౌలుని ముఖాముఖిగా చూడలేదు, పౌలు కూడా వాళ్ళు చూడలేదు. లవోదికీయ వారికి కూడా పౌలు తెలియదు, ముఖాముఖిగా చూడలేదు. తర్వాత ఇంకొకటి హియెరాపొలి. ఇది 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4:13లో కొలసీ పత్రికలు అన్నాడు కదా, ఇతడు మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, హియెరాపొలి వారి కొరకును బహుగా ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. ఎవరితను? ఎపఫ్రా. ఈ ఎపఫ్రా కొలసీ వారి కొరకు, లవోదికీయ వారి కొరకు, హియెరాపొలి వారి కొరకు ప్రయాసపడతా ఉన్నాడు. అంటే మరి కొలసీలకి పౌలు తెలియకపోతే ఎవరు సువార్త చెప్పారు కొలసీలకు? ప్రారంభంలో మనం జ్ఞాపకం చేసుకున్న ఉపోద్ఘాతంలో ఎపఫ్రా ద్వారా సువార్త కొలసీ ప్రాంతానికి వెళ్ళింది. ఈ కొలసీ పట్టణం నుండి లవోదికీయ ప్రాంతానికి 15 మైళ్ళ దూరం. ఎపఫ్రా కొలసీలో సువార్త చెప్పి అక్కడి నుంచి లవోదికీయ వెళ్ళాడు. ఈ లవోదికీయ సంఘాన్ని గురించి మన ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో చూడగలం. చివరి 7వ సంఘం లవోదికీయ సంఘం 3వ అధ్యాయంలో. సరే, దాన్ని ప్రక్కన పెడితే ఎపఫ్రా కొలసీలో సువార్త చెప్పి అక్కడి నుంచి 15 మైళ్ళ దూరంలో ఉన్న లవోదికీయ వెళ్ళి అక్కడి నుండి 6 మైళ్ళ దూరంలో ఉన్న హియెరాపొలి వెళ్ళి సువార్త చెప్పాడు ఎపఫ్రా. అయితే ఎపఫ్రా ఆయన చేసిన పరిచర్యని గురించి పౌలుతో చెప్పగా, పౌలు ఈ కొలసీలను బలపరచడానికి ఆయన ఉత్తరం రాస్తూ ఆయన అంటాడు కదా, మీ కొరకును, లవోదికీయ వారి కొరకును, తర్వాత నా ముఖము చూడని వారి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను అనే మాటలు వాడాడు. ఇంకొంతమంది ఏమన్నారు అని అంటే, రోమీలకు కూడా పౌలు మొదట్లో సువార్త చెప్పలేదు, తర్వాత చెప్పాడు. కానీ మొదట్లో చెప్పింది డేరాలు కుట్టేవాళ్ళు కదా పౌలుతో పాటు 2 భార్యాభర్తలు, అకుల ప్రిస్కిల్లా. వాళ్ళు చెప్పారు అన్నారు. రోమాలో మొట్టమొదట సువార్త పనిచేసింది అకుల ప్రిస్కిల్లా అన్నారు. ఎందుకన్నారు అని అంటే, రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. 1వ అధ్యాయము 10వ వచనం నుండి ఆయన వాళ్ళకి రాస్తూ, ఈ విషయాలు రాస్తూ, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు
దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఏంది ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమాలుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నాడు. అంటే వాళ్ళని చూడాలి అని 15లో అన్నాడు కదా. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. అంటే పత్రిక రాసే సమయానికి ఆయన చెప్పలేదు సువార్త. మరి ఎలా ఎవరి ద్వారా అందింది అంటే అకుల ప్రిస్కిల్లా ద్వారా అందింది అక్కడ సువార్త. ఇలా కొన్ని సంఘాలు ఉన్నాయి, వారు పౌలు యొక్క ముఖాన్ని చూడని వారు, వారి కొరకు కూడా ఆయన పోరాడుతున్నాడు. దీన్ని ఏమన్నారంటే పాస్టరల్ హార్ట్ అన్నారు, కాపరత్వ హృదయం. అంటే పౌలుని ఎరిగిన వారు, పౌలుని ఎరుగని వారు, వారందరి కొరకు పౌలు పోరాడుతున్నాడు. దాన్ని కాపరత్వ హృదయం అన్నాడు. ఇక్కడ మనకి కాపరికి సువార్థికునికి మధ్య చాలా గ్యాప్ కనబడుతుంది మనకి. బైబిల్లో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘక్షేమం కొరకు కొందరిని కాపరులుగాను సువార్థికులుగాను మొదట అపోస్తులుగాను ప్రవక్తలుగాను తర్వాత ఉపదేశకులుగాను, అపోస్తులు ప్రవక్తలు ఉపదేశకులుగాను తర్వాత కాపరులుగాను సువార్థికులుగాను కొంతమంది నియమించాడు. ఇందులో అపోస్తులు పునాది వేశారు, ప్రవక్తలు ఉపదేశించారు, తర్వాత బోధకులు, తర్వాత కాపర్లు, ఆ తర్వాత సువార్థికులు. ఇందులో సువార్థికుడు సువార్త చెప్తాడు, సువార్థికుడు కాపరిగా ఉండలేడు. కానీ కాపరి సువార్త చెప్తాడు, కాపరిగా ఉండగలడు, బోధకుడిగా ఉండగలడు, అపోస్తుల వలె పునాది వేయగలడు, అంటే సంఘాన్ని ప్రారంభించగలడు, ప్రవక్త వలె బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని కూడా చెప్పగలడు. కాపరికి మిగతా క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, కానీ సువార్థికుడికి ఉండవు. నేను ఒక చోట ఎక్కడో వాక్యం చెప్తూ కాపరికి సువార్థికుడి మధ్య భేదాన్ని చెప్తూ, కాపరికి చాలా బాధ్యతలు ఉంటాయి, సువార్థికుడు అంటే ఏముంది, తాడు బొంగరం లేనోడు, ఈరోజు ఎక్కడ ఉంటాడు, రేపు ఇంకో చోట ఉంటాడు, ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ తీసుకుంటాడు, ఎక్కడ భోజనం పెడితే అక్కడ తింటాడు, ఎక్కడ వీలు కడితే అక్కడ వాక్యం చెప్తాడు, అవకాశం ఇస్తే వాక్యం చెప్తాడు, ఈగిపోతే మొగం మార్చుకుంటాడు, పోతాడు, ఇంకో చోటుకు పోతాడు, ఎన్నెన్నో తిరుగు. కాపరి అలా కాదు కదా, విన్నా వినకపోయినా, తిన్నా తినకపోయినా కదా, సరిగా వచ్చినా రాకపోయినా, ఏమన్నా ఏం లేకపోయినా సంఘాన్ని పోగొట్టుకోకుండా కలిపెట్టుకొని సంవత్సరాల తరబడి ఉండి సంఘాన్ని కట్టుకోవటంలో కాపరి యొక్క హృదయం వేరు, సువార్థికులు వేరు. ఇప్పుడు ఆ సువార్థికులు ఏం చేస్తారంటే పాస్టర్లను తిడతారు, ఎందుకంటే వాళ్ళకి పాస్టర్ బాధ్యత వాళ్ళకి తెలియదు. పాస్టర్ల బాధ్యత తెలిస్తే వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు పెళ్లి కానోడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళైన వాళ్ళని రకరకాలుగా అనొచ్చు, మీరు టైంకి రారు, మీరు ఆదివారం రారు, సమయానికి రారు, మధ్యలో కూడికలకు రారు, ఆదివారం క్రైస్తవులుగానే ఉంటారు, బుధవారం శనివారం రాకపోతే ఎట్లాగా అని. పెళ్ళి అయితే కానీ అర్థం కాదు. అప్పుడు ఆదివారం క్రైస్తవులో బుధవారం క్రైస్తవులో ఎవరు బాధలు వాళ్ళకుంటాయి. సువార్థికుడికి కాపరికి అదే తేడా. సువార్థికుడిది ఏముంది, వాడు ఎన్నైనా మాట్లాడవచ్చు, పాస్టర్లను తిట్టవచ్చు, సంఘాలను తిట్టవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు. కానీ సంఘాన్ని కనిపెట్టుకొని కాపరిగా కన్నీటి ప్రార్థనతో ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ అబద్ధ బోధల్లో పడిపోతారో, ఎక్కడ తొలగిపోతారో జాగ్రత్త పడుతూ సంఘాన్ని కనిపెట్టుకున్న కాపరి హృదయానికి సువార్థికుని హృదయానికి కూడా తేడా ఉంటుంది. కాబట్టి కాపరి హృదయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంత ప్రయాసపడుచున్నానో అది మీరు తెలుసుకొనగోరుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. కనుక పౌలు 3 విషయాలు ఈ మొదటి వచనంలో రాశాడు. ఒకటి, ఆయన మీరు తెలుసుకొనగోరుచున్నాను అనడంలో ముఖ్య థీమ్ని మనం చూస్తా ఉన్నాం, మెయిన్ థీమ్ని చూస్తా ఉన్నాం. ఆయన అరమరికగా లేడు, ఓపిరిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. మీరు కూడా అలా ఉండండి. పైకి ఒకటి లోన ఒకటి మీరు అలా కలిగి ఉండొద్దు. పైకి బాగానే పలకరించి వెనక తిట్టుకోవడం అలాంటివి ఉండొద్దు. మీరు అలా ఉండండి. కొలసైలారా, లవదికి వారు కూడా అలా ఉంటారు. మీ పత్రిక వారికి, వారి పత్రిక మీకు, చదివించుకోండి. మీరు అలా ఉండండి. తిట్టాలంటే ముఖం మీద తిట్టండి, లేదనుకుంటే వదిలేసేయండి. పైకేమో వందనాలు చెప్పి పక్కెళ్ళిపోయి తిట్టుకుని అలాగ ఉండొద్దు. మీరు అరమరిక లేకుండా ఉండండి. మీ హృదయం విశాలపరచబడాలి. మా హృదయం మీ ఎడల ఎలాగ విశాలపరచబడిందో మీ హృదయం కూడా మా ఎడల అలా విశాలపరచబడాలి. అది పౌలు కోరుకుంటా ఉన్నాడు. రెండవది, ఆయన ఏం తెలుసుకున్న వాలి
అని ఆయన కోరిక అంటే ఎంతగా మీ కొరకు పోరాడుచున్నానో అది మీరు తెలుసుకోవాలి అనేది. ఆయన పోరాటం 3 రకాలుగా: మానసిక ఆందోళన, ప్రార్థనలో పోరాటం, అబద్ధ బోధలను ఎదిరించడం. తర్వాత ఎవరెవరి కొరకు అని అంటే అక్కడ నా ముఖము చూడని వారందరి కొరకు. అందులో కొలసైలు, లవదికేయ, హీరాపొలి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోములో ఉన్నటువంటి వారు, ఇంకెవరెవరు ఉన్నారో మనకు తెలియదు. ఇంకా మనం చూసినప్పుడు రోమపత్రిక 16వ అధ్యాయంలో కెంక్రేయలో ఫీబే అనేటువంటి ఆమె సువార్త చెప్పింది. కెంక్రేయలో ఆమె ద్వారా సువార్త అందింది. వారు కూడా పౌలు ముఖాన్ని చూడలేదు. ఇలాగ చాలామంది ఉన్నారు. తుయితైరా పట్టణంలో ఎవరు చెప్పారు సువార్త? లూదియా, ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఆమె అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు ద్వారా రక్షింపబడి తుయితైరా పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పింది. అక్కడ సంఘం ఏర్పడింది. వారికి కూడా పౌలు ముఖాన్ని చూడలేదు. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు కూడా పౌలు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు అని అంటే ఆయన ముఖం చూచినా చూడకపోయినా వారందరి కొరకు ప్రయాసపడడంలో కాపరి హృదయం అనేది పౌల్లో చూస్తూ ఉన్నాం. అదే సువార్థికుడు వేరు, కాపరి వేరు. సువార్థికునికి ఇంత భారం ఉండక్కర్లేదు, ఇంత భారం ఉండదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన పని ఏంటంటే ఆత్మలు సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వారు సంఘాలకు అప్పగించబడతారు, వారు సంఘంలో పెరుగుతారు. కానీ కాపరికి చాలా భారం ఉంటుంది, చాలా బాధ్యత కూడా ఉంటుంది. కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది, దండము కూడా ఉంటుంది. కాపరి చేతిలో దుడ్డు కర్ర అంటే బలమైన కర్ర. అది క్రూర మృగాల్ని తోలడానికి అది ఉపయోగపడుతుంది. దండము అనేది 2 రకాలుగా వాడతారు. అది కొంకి కర్ర లాంటిది. అది గొర్రెల్ని దారిలో నడిపించడానికి బెత్తములాగా ఉపయోగపడుతుంది. వాటికి మేత పెట్టేటప్పుడు చెట్ల కొమ్మలు అందకపోతే ఆ కొంకి కర్రతో లాగి వాటికి వంచి ఆహారం పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. కనుక కాపరి హృదయాన్ని ఇందులో మనం చూస్తున్నాము. మీరు ఇది అర్థం చేసుకోవాలని నేను తెలుసుకొని కోరుచున్నాను అనే పౌలు యొక్క మాటల్లో ఆయన కొలసీలకు వ్రాసినటువంటి ఉద్దేశాలు మనం చూస్తున్నాము. వచ్చే వారం 2వ వచనములో ఇంకా విపులంగా మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.